పచ్చడికి అయితే కాయలు ఇట్లా కొట్టించుకోవాలండి. ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకుంటే బాగుంటుంది. ముక్కలు ఇట్లా కొట్టినప్పుడు ఈ జీడ్లు వస్తాయి కదా, ఇవన్నీ తీసేసేయాలి. ఇది కొంచెం నీట్గా చేసి పెట్టుకోవాలి. ఇట్లా సపరేట్ చేసి పెట్టుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకొని ఇదంతా కొంచెం తుడుచుకోవాలి. అంతా మనం కవర్లో ఇంటికి తీసుకొస్తాం కదా, అంత మాయిశ్చర్ అవుతుంది. ఇంట్లో కొట్టుకునే వాళ్ళైతే అవసరం లేదు. మనం కాయలు మార్కెట్ నుండి తెస్తాం కాబట్టి కొంచెం మాయిశ్చర్ అవుతుంది. ఇట్లా కొంచెం వేసి ఇట్లా గాలి కొంచెం పెట్టి ఒక మంచి కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి నీట్గా. స్టవ్ వెలిగించుకొని ఇది బౌల్ వేడైన తర్వాత ఇందులో మెంతులు వేసుకొని మెంతులు వేయించుకుందాము. కొంచెం దోరగా వేయించుకోవాలి మెంతులు. ఇట్లా ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ పొడిలు ఆయిల్ అంతా ఫస్టే వేయించి పెట్టుకుంటే ఇట్లా మనకి ఈజీగా అయిపోతుంది పచ్చడి పెట్టడం అనేది. అసలు ఇట్లా పెద్ద ప్రాసెస్ కూడా అనిపించదు. జస్ట్ మనకి ఇట్లా పొడులన్నీ రెడీ ఉంటే అప్పటికప్పుడు మంచిగా ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది పచ్చడి పెట్టడం. కానీ ఫస్ట్ మనము ఆ కాయలు తుడుచుకోవడము అవి కొంచెం పెద్ద ప్రాసెస్. అంతేగాని ఈ పొడిలు చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో వేడివేడి ఆయిల్లో వేసేయద్దు అల్లము, అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత గోరెచ్చగా ఉన్నప్పుడు అప్పుడు వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్లేవర్ బాగుంటుంది అప్పుడు. పోపు పెట్టుకోవడానికి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని వేడైన తర్వాత అందులో పల్లి నూనె పోసుకుందాం. పది మామిడికాయలకి 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాను పల్లి నూనె. చూడండి ఇట్లా పల్లి ఆయిల్ కదా, కొంచెం నురుగు వచ్చింది చూడండి. ఇట్లా వచ్చినప్పుడు కొంచెం వేడైనట్టు వేడైంది. ఇందులో ఆవాలు వేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఆవాలు. ఇందులో కొన్ని మెంతులు వేసుకోండి, చిటికెడు అంతే. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కడాయి దించేసుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని గోరెచ్చ ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు వేడి మీద వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగోదు, ఇంకా నురుగు కూడా పైకి వచ్చేస్తుంది. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇట్లా గడ్డలు గడ్డలు అవుతుంది. అట్లా కాకుండా కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుంది మనకి. ఆయిల్ గోరువెచ్చగా అయిందండి. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. స్లోగా ఇట్లా వేసేసుకోండి. ఇట్లా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇట్లా మెల్లగా కలుపుకోండి. మొత్తం ఆయిల్లో మిక్స్ అయిపోవాలి. కారం ఉప్పు క్వాంటిటీ మనము డైరెక్ట్ కాయలలో కాకుండా ఇట్లా సపరేట్గా కలుపుకుంటే ఈవెన్గా అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. సో దీనికి మనము ఈ గిన్నెతో మనకు 8 బౌల్స్ వచ్చినాయండి మన మామిడికాయ ముక్కలు. సో దీనికి మనకు 750 గ్రామ్స్ పడుతుంది. ఇది ఒక గిన్నె. దీనికి కొంచెం ఇంకా కొంచెం తీసుకోవాలి. అంటే క్వాంటిటీ మనం కారం తినేదాన్ని బట్టి తీసుకోండి. ఒక కప్ వేసుకున్నాం కదా గిన్నె అంతా, ఇందులో కొంచెం వేస్తున్నాను. అంటే 1/2 కేజీ మీద కొంచెం పావు ఎక్కువ. మామిడికాయ పచ్చడిలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువనే ఉంటుంది. సో కారము మనం తినేంత చూసి వేసుకోండి. అట్లనే కొంచెము 2 స్పూన్లంతా ఆవపొడి కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల ఆవపిండి వేస్తున్నాం. కొంచెం మెంతి పొడి, ఒక స్పూన్ వేసుకోండి మెంతి పొడి. కారము ఈ బౌల్కి ఇట్లా నిండా వేసుకున్నాం కదా, ఇంకొంచెం పావు కూడా ఎక్స్ట్రా వేసినాం కదా, దానికి ఇట్లా ఇంత క్వాంటిటీ తీసుకోండి. ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ ఇందాక ఇవన్నీ వేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ మిక్స్ చేసేద్దాం మంచిగా అన్నీ కలిసేలాగా. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలలో వేసేద్దాం. ఇప్పుడు ఇందులో కారం కలిపేసుకుందాము. కారం, ఉప్పు, ఆవాల పొడి, మెంతి పొడి అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఇది ముక్కలలో వేసేసాం. ఇట్లా వేస్తే ముక్కలు అన్నిటికీ మంచిగా పడుతుంది. ఇట్లా అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇట్లా అన్ని ముక్కలకి పట్టించిన తర్వాత ఇందులో ఇందాక కాచి చల్లార్చి పెట్టుకున్నాం కదా
ఆయిల్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇందులో కలిపేద్దాము. ఇది మొత్తం ఇలా వేసేసుకోవాలి. మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలి. ఎంత ఈజీ కదండి. అసలు ఈ ప్రిపరేషన్ స్టార్టింగ్లోనే కొంచెం మనకు టైం పడుతుంది. ఈ కలపడం అయితే తొందరగా అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో మంచిగా కలిపి పెట్టుకోండి, చేసుకోండి ఇట్లా. అయితే మనకి 10 కాయలు అని చెప్పాను కదండి. దీనికి నాకు పెద్ద కాయలు ఇవి. దీనికి 1 kg అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టింది. ఇట్లా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇందులో ఎల్లిపాయలు వేసుకున్నాము, పొట్టు తీసినవి. మనకి సరిపడినన్నీ వేసుకోవచ్చు. ఎల్లిపాయలు లేకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అక్కడక్కడ మనకు పంటి కింద తగులుతుంటే అప్పుడప్పుడు తింటుంటే చాలా బాగుంటుంది. ఈ క్వాంటిటీ మీకు తగినంత వేసుకోండి, మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. కలుపుతున్నాం కదా, కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను. మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ తీసి కలుపుకోవాలి. అప్పుడు మనకి ఏదైనా సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. ఈ పచ్చడిని మనము జార్లో వేసుకుందాము. ఇట్లా 3 days తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదేనండి మన మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే మా స్టైల్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. టేస్ట్ అయితే అస్సలు తగ్గదు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.